బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బండి భగీరథ్ కేసుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి భగీరథ్ సరెండర్ కాలేదు, అరెస్ట్ అయ్యాడు అన్నారు రేవంత్ రెడ్డి. పోలీసుల వాహన తనిఖీల్లో భగీరథ్ పట్టుబడ్డాడు అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. బండి సంజయ్ తన కొడుకుని సరెండర్ చేశానని చెప్తూ ఉన్నారు. నేను రాజకీయ నాయకుల మాటలు నమ్మను అంటూ చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. మా పోలీసులు అరెస్ట్ చేశామని చెప్పారు, నేను అదే నమ్ముతానంటూ అని చెప్పుకొచ్చారు. బండి సంజయ్ మాటలపై ప్రజలకు నమ్మకం లేదంటూ చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. ఈ నెల 16న పాక్సో కేసులో బండి భగీరథ్ అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు భగీరథ్. సో ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నారు ఒకసారి చూద్దాం. అతన్ని సరెండర్ చేసి, ఒకవేళ సరెండర్ చేస్తే వాళ్ళ పిల్లవాడిని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పోలీసులను పిలిపించి అప్పచెప్తారు. అప్పజెన్షన్ మీ ఇల్లా నా ఇల్లా? రోడ్డు మధ్యలో పోలీసులు నాకాబందీ చేసి వెహికల్స్ని చెక్ చేస్తున్నప్పుడు అప్పా జంక్షన్లో బండి భగీరథ పోలీసులకు చిక్కిండు. ఇది మా పోలీసులు నాకు చెప్పింది. నిజంగానే అతన్ని సరెండర్ చేసేది ఉంటే అతను ఎక్కడున్నాడో అక్కడికి, ఈడ మా అబ్బాయి ఉన్నాడు, మీరు వచ్చి పోలీసులు ఇతన్ని సరెండర్ చేసుకోండి అని చెప్పిండ్రు అనుకోండి, అప్పుడు మనం సరెండర్ అనుకోవచ్చు. రోడ్డు మధ్యలో పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకొని మేము అరెస్ట్ చేసినామని పోలీసులు చెప్తుంటే నేను పోలీసుల మాట నమ్మాలనా లేకపోతే రాజకీయ నాయకుల మాట నమ్మాలనా? మీరు చెప్పండి. ఒకవేళ సరెండర్ చేస్తే వాళ్ళ పిల్లవాడిని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పోలీసులను పిలిపించి అప్పచెప్తారు. అప్పజెన్షన్ మీ ఇల్లా నా ఇల్లా? రోడ్డు మధ్యలో పోలీసులు నాకాబందీ చేసి వెహికల్స్ని చెక్ చేస్తున్నప్పుడు అప్పా జంక్షన్లో బండి భగీరథ పోలీసులకు చిక్కిండు. ఇది మా పోలీసులు నాకు చెప్పింది. నిజంగానే అతన్ని సరెండర్ చేసేది ఉంటే అతను ఎక్కడున్నాడో అక్కడికి, ఈడ మా అబ్బాయి ఉన్నాడు, మీరు వచ్చి పోలీసులు ఇతన్ని సరెండర్ చేసుకోండి అని చెప్పిండ్రు అనుకోండి, అప్పుడు మనం సరెండర్ అనుకోవచ్చు. రోడ్డు మధ్యలో పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకొని మేము అరెస్ట్ చేసినామని పోలీసులు చెప్తుంటే నేను పోలీసుల మాట నమ్మాలనా లేకపోతే రాజకీయ నాయకుల మాట నమ్మాలనా? మీరు చెప్పండి. ఒకవేళ సరెండర్ చేస్తే వాళ్ళ పిల్లవాడిని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పోలీసులను పిలిపించి అప్పచెప్తారు. అప్పజెన్షన్ మీ ఇల్లా నా ఇల్లా? ఆల్ రైట్, అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశానికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు. ఇటు ముఖ్యమంత్రి స్థాయిలో ఆ క్లారిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఫుల్ పిక్చర్ క్లియర్ అనుకోవాలి. ఏమంటున్నారు? నేను రాజకీయ నాయకుల మాటలు నమ్మను. ఇటు బండి భగీరథ పోలీసులకు చిక్కాడు, పోలీసులు పట్టుకున్నారనేది. ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించి మరి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కీలక నేత అండ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. సో ఇప్పుడు వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తోంది, ఏం జరిగే అవకాశం ఉంది, లీగల్గా మరిన్ని చిక్కులు ఎదురే అవకాశం కనిపిస్తుందా బండి భగీరథ్కి? డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మధు సిద్ధంగా ఉన్నారు. మధు, రేవంత్ రెడ్డి చేసిన స్టేట్మెంట్ ఎలా చూడాలంటే ఇంకా లీగల్గా ఇష్యూస్ ఎదురు కాబోతున్నాయా బండి భగీరథ్కి, లేకపోతే ఇంకా ఇన్వెస్టిగేషన్ జరిగే అఫ్కోర్స్ జరుగుతూ ఉంది, ఇంకా జరిగే అవకాశం కనిపిస్తూ ఉందా? ఎగ్జాక్ట్లీ, ఒకవైపు బండి సంజయ్ ఏమో నా కొడుకుని స్వతహాగా నేనే అప్పచెప్పాను, విచారణకు సహకరించమని చెప్పాను, విషయం తెలిసిన తర్వాత అనేటువంటిది నిన్న మీడియా బయటలో మాట్లాడారు. ఆయన మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో ఈ రోజు ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో మాత్రం దానికి ఎంటైర్ డిఫరెంట్ గా మాట్లాడారు. తన కొడుకుని బండి సంజయ్ సరెండర్ చేశారని చెప్తున్నారు కానీ పోలీసు వాహనాల తనిఖీల్లో భగీరథ్ పట్టుబడ్డాడు, బండి సంజయ్ కొడుకుని సరెండర్ చేశానని ఆయన చెప్తున్నప్పటికీ అది కరెక్ట్ కాదు. పోలీసులు అరెస్ట్ చేశారు, పోలీసులు నాకు చెప్పింది ఇదే, నేను పోలీసుల మాటలే నమ్ముతాను, రాజకీయ పార్టీ నాయకులు నా మాటలను నమ్మును అనేటువంటి స్టేట్మెంట్ చేసి ఇంకా కొంచెం పొలిటికల్ సెటైర్ కూడా వేశారు ఆయన మాట్లాడుతున్న సందర్భంలో. ఎందుకంటే బీఆర్ఎస్ డిమాండ్ చేస్తా ఉంది, కేటీఆర్ తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీరంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు కాబట్టి ఈ అంశాలకు సంబంధించి వారిపైన కూడా సెటైరికల్ గా మాట్లాడుతున్న సందర్భంలో కేటీఆర్ బావమరిది డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డా ఎందుకు అరెస్ట్ చేయమని డిమాండ్ చేయలేదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు మాట్లాడుతున్న సందర్భంలో. ఇంకా వారి పార్టీకి సంబంధించిన నాయకుల విషయాలు ఎందుకు సైలెంట్ గా మినకుండిపోయారు, దుబాయ్ లో జరిగినటువంటి మరణానికి సంబంధించిన విషయాల్లో కూడా ఎందుకు విచారణ చేయమనో, పోలీసులు ఇంటర్ఫేర్ కామని పట్టుకోమని చెప్పాలో ఎందుకు అనట్లేదు అనేటువంటి సెటరికల్ కూడా వేశారు. కాకపోతే ఇప్పుడు రెండు వెర్షన్లు ఇక్కడ బండి సంజయ్ చెప్తుంది ఒకటి, కేంద్ర మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి అంశం మరొకటి. అరెస్ట్ అయ్యారని ముఖ్యమంత్రి గతంలో పోలీసులు చెప్తే ఇప్పుడు బండి సంజయ్ ఏమో నేనే సరెండర్ చేయించాను, కొడుకుని అప్పచెప్పాను అనేటువంటి స్టేట్మెంట్ ప్రస్తుతం చర్చ జరుగుతా ఉంది. ఏం జరుగుతుందో అనేటువంటిది చూడాలి.
ప్రస్తుతం దీనిపైన మరి సంజయ్ కూడా రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ నిన్న మాట్లాడుతున్న సందర్భంలో కూడా బండి సంజయ్ ఇదే స్టేట్మెంట్ చేశారు. మరి దానికి విరుద్ధంగా ఈరోజు ముఖ్యమంత్రి డైరెక్ట్ గా హోంశాఖ కూడా ఆయనే కాబట్టి ఈ స్టేట్మెంట్ కాస్త చర్చనీయాంశం అవుతా ఉంది. రేపు ఫ్యూచర్ లో ఖచ్చితంగా టిపికాలిటీ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పోలీసులు సిట్ ఏర్పాటు చేశారు, ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఆ రోజు నమోదైనటువంటి కేసు విషయంలో, పోక్సో కేసుకు సంబంధించిన విషయంలో మరి వాళ్ళ విచారణలో భాగంగా పోలీసుల తనిఖీల్లో పట్టుకుపడ్డారు అనేటువంటి అంశం మొన్న సిఐ చెప్పడం, ఈ రోజు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి చెప్పడం అనేటువంటి చర్చనీయాంశం అవుతా ఉంది. ప్రస్తుతం అయితే ఆయన జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. శ్రీశైలం కూడా జైల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ మనందరికీ తెలిసిందే. సచిన్. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు బండి భగీరథ్ అంశం మీద. ఏమంటున్నారు? ఈ అంశానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బండి భగీరథ్ అరెస్ట్ మీద క్లారిటీ ఇచ్చిన సందర్భం. బండి భగీరథ్ కేసుపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి భగీరథ్ సరెండర్ కాలేదు, అరెస్ట్ అయ్యాడు అంటూ చెప్పుకొచ్చారు. ఆయన పోలీసుల వాహన తనిఖీల్లో భగీరథ్ పట్టుబడ్డాడు అంటూ చెప్పుకొచ్చారు. బండి సంజయ్ తన కొడుకుని సరెండర్ చేశారని చెప్తూ ఉన్నారు. నేను రాజకీయ నాయకుల మాటలు వినను, నమ్మను. మా పోలీసులు అరెస్ట్ చేశామని చెప్పారు, నేను అదే నమ్ముతాను. బండి సంజయ్ మాటలపై ప్రజలకు నమ్మకం లేదు అంటూ చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ నెల 16న పాక్సో కేసులో బండి భగీరథ్ అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు బండి భగీరథ్. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని నేనే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్.